హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే ఇంట్లో 2 బనానాస్ ఉన్నాయని ఇక్కడ బనానా, జొన్న పిండి కలిపి కేక్ అయితే చేస్తున్నాను. ముందుకైతే బనానా నీట్‌గా పీల్ తీసేసుకొని ఆ 2 బనానాస్ ఈ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందులోకి తగినంత పెరుగు వేసుకొని ఇక్కడ నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. లేకపోతే మీరు ఘీ ఏసుకోవచ్చు. తగినంత ఘీ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా బెల్లం వేసుకోవాలి. దానిలోకి జొన్న పిండి కొంచెం, కొద్దిగా గోధుమ పిండి కానీ లేకపోతే బియ్యం పిండి కానీ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేశాను. మూత పెట్టేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దానిలో నేను వీడియో స్కిప్ అయిపోయింది కొంచెం. మీరు బేకింగ్ సోడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక గిన్నెకి ఆయిల్ అయితే ఇలా అంటించుకొని చక్కగా దాంట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఒక పేపర్ వేసుకొని దాంట్లో వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసి ఒక గిన్నెలో స్టాండ్ పెట్టేసి పొయ్యి మీద అయితే ఇట్లా పెట్టి మూత పెట్టేసి ఉంచేయాలి. ఒక 25 మినిట్స్ తర్వాత అయితే మనకైతే ఇక్కడ మిల్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. నేను వేడివేడిగా ఉన్నప్పుడు తీసాను. మీరు కొద్దిగా చల్లారినాక తీయండి. ఈ విధంగా జొన్నపిండి, బనానా వేసి కేక్ అయితే ట్రై చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.